నవ సమాజ నిర్మాణం కోసం జీవనజ్యోతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సంస్థకు చెందిన అధ్యాపకేతర బృందం విద్యార్థులచే బుధవారం ఉదయం 10 గంటలకు ఒకటోపట్న పోలీస్ స్టేషన్ కూడలి వద్ద నుండి గాంధీ రోడ్డు, టీబీ రోడ్డు, శివాలయం రోడ్డు మీదుగా పుట్టపర్తి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జీవనజ్యోతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు గురుదేవ్ రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జీవనజ్యోతి విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పలు కళాశాలల విద్యార్థులు వేలాది సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. చూడు జన సందోహం ఎట్ట కదిలిందో అమర్నాథ్ రెడ్డి సార్ కోసం. అవునా? అమర్నాథ్ రెడ్డి సార్కే, అమర్నాథ్ రెడ్డి సార్కే, అమర్నాథ్ రెడ్డి సార్కే పుట్టినాడు మన ముఖ్య ఉద్దేశం. ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువత చాలా పెడదారి పడుతుందనే ఉద్దేశంతో వారిని అందరినీ మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎంతోమంది యువకులు బెట్టింగ్ల రూపంలో కానీ, డ్రగ్స్ రూపంలో కానీ, మద్యపానం కానీ, ధూమపానంలో కానీ, అలాగే ట్రిపుల్ రైడింగ్లో కానీ, ర్యాష్ డ్రైవింగ్లో చేసి చివరికి వారి ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు. కాబట్టి వారి తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు. ఆ శోకాన్ని లేకుండా అందరూ కూడా ఈ క్షణిక ఆవేశాలకు, క్షణిక ఆనందాలకు లోను కాకుండా అందరూ కూడా మంచి ఆలోచన, దూరపు ఆలోచన చేసి అందరూ కూడా మంచి భవిష్యత్తును కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి యువతరాలందరూ కూడా, యువత అంతా కూడా మేల్కొని జ్ఞానాన్ని తెలుసుకొని వారు సత్యమేది అసత్యమేది తెలుసుకొని బతకాలి. అలాగే తండ్రి కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఎందుకు పోతున్నారు అని తెలుసుకొని వారు కూడా మేల్కోవాలి. అట్లే అమ్మ కూడా పిల్లలు, తండ్రి, ఇంట్లో భర్త, పిల్లలు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళని మలుచుకోవాల్సిన బాధ్యత తల్లి మీద. అందుకే ఓ యువత మేలుకో, ఓ నాన్న తెలుసుకో, ఓ అమ్మ మలుచుకో. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ నవ సమాజ నిర్మాణం అనే పేరుతో యువతను మేల్కోవాలనే ఉద్దేశంతో, తల్లిదండ్రులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది.